ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శివారు జక్కంపూడి కాలనీలో రైస్ పుల్లింగ్ వ్యాపారం బయటపడింది. కోట్లలో జరుగుతున్న ఈ రైస్ పుల్లింగ్ బిజినెస్ టూ టౌన్ పోలీసులు బట్టబయలు చేశారు. రైస్ పుల్లింగ్ వ్యాపారానికి సంబంధించిన సమాచారం స్థానికుల సాయంతో తెలుసుకున్న పోలీసులు వైఎస్ఆర్ కాలనీలో ఒక షాపులో సోదాలు జరిపారు. గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న రైస్ పుల్లింగ్ వ్యాపారం పోలీసులు బయటపెట్టారు. ఈ తనిఖీల్లో రైస్ పుల్లింగ్, టార్చ్, కట్ ఆఫ్ వంటి సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక టీవీ మెకానిక్ ఈ రైస్ పుల్లింగ్ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. ఆ టీవీ మెకానిక్ అదుపులోకి తీసుకున్నారు. నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ టూ టౌన్ పరిధిలో వైఎస్ఆర్ కాలనీలో ఒక మా టీము పెట్రోలింగ్ ఉన్న టైంలో వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఒక ఇంటి మీద రైడ్ చేసినప్పుడు అక్కడ ఆకన రాజు అనే ఒక టీవీ మెకానిక్ తన షాపులో ఒక ఈ రైస్ పుల్లింగ్కి సంబంధించిన ఒక డివైస్ ప్రిపరేషన్ చేస్తున్నాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ పెట్రోలింగ్ ఉన్న టీంకి రావడం జరిగింది. దాని మీద అతని హౌస్ సెట్ చేసినప్పుడు ఈ ఆకన్ రాజు అతనితో పాటు ఇంకొక ముగ్గురు అతన్ని హెల్ప్ చేసేవాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళని అతన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు అతను చెప్పింది ఏమంటే డిఆర్పి అనే ఒక డివైజ్ని, రైస్ పుల్లింగ్ అని మనం మామూలుగా అనుకునే ఒక డిఆర్పి డివైజ్ని వాళ్ళు కొన్ని కెమికల్స్ వాడి ఒక పద్ధతి ప్రకారం ఒక 4 రోజుల పాటు దాన్ని తయారు చేసి దాన్ని ఎవరైతే ఇది ఇంట్లో ఉంటే డబ్బులు వస్తాయని మూఢనమ్మకంతో ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని లోపరుచుకుని వాళ్ళని లక్షల రూపాయలకి వాళ్ళని మోసాలు చేసే పరిస్థితి ఉంది. ఇక్కడ విజయవాడ టూ టౌన్ పరిధిలో వైఎస్ఆర్ కాలనీలో ఒక మా టీము పెట్రోలింగ్ ఉన్న టైంలో వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఒక ఇంటి మీద రైడ్ చేసినప్పుడు అక్కడ ఆకన రాజు